ఓల్డ్ సిటీలో ఓఎస్సీ రాజ్యాంగమే నడుస్తుందా ఎట్లా? వాళ్ళు అనుకున్నదే వేదం. మరి 50 ఏళ్ల నుంచి ఎవరిది నడుస్తుందో మరి. ఈరోజు కొత్తగా అడుగుతున్నాను నన్ను. వాడిదే నడుస్తుంది అక్కడ. ఒక్కడే చెప్తా చూసుకో, నువ్వు ఏం రాజకీయం చేసుకుంటున్నావో ఎంఐఎం నాకు అనవసరం అబ్బా. కానీ సనాతన హిందూ ధర్మం జోలికి వచ్చినావు, దేవాలయాల జోలికి వచ్చినావు, బీద ముస్లింల జోలికి వచ్చినావు, వక్ఫ్ బోర్డ్ ల్యాండ్లు తినేసినావు, ఇష్టం వచ్చే ఫాతిమాలు కట్టేస్తావు, ఓఎస్ హాస్పిటల్ కట్టేస్తావు, ప్రిన్సెస్ అజరా అవి కూడా మింగేస్తావు. ఇప్పుడు ఇంకెక్కువ మాట్లాడితే నిజాం కింద ఒక 64 ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, మస్తు లక్షల ఎకరాలు రెడీ ఉన్నాయి తిననీకి. ఇప్పుడు అది కూడా తినే పన్నాగం పడుతున్నారు వీళ్ళందరూ కలిసి. మొహరంలో ఏనుగు కూడా రాదు, చివరికి ఏనుగు వచ్చిన దాని మీద డబ్బులు తినేస్తావు. ఏందంటే ఆ ముస్లింలను బెదిరించి పెట్టొచ్చుండు. మొహమ్మద్ పైల్వానే తట్టుకోలేకపోయింది ఆ క్యాండిడేట్ని, మరి తన సొంత మనిషి. కాబట్టి మరి బీదోడ్ను, హిందువులను, దేవాలయాన్ని కొట్టు డబ్బు తింటున్నావు నువ్వు అంటే ఏమనాలా వ్యక్తి గురించి? అటువంటి వ్యక్తికి అట్లాంటి రజాకార్ ఆ తమ్ముడు నువ్వు నన్ను అంటున్నావు శివంగాని, ఆ తమ్ముడు ఎట్లా అరిచిండు? రజాకార్ సహం అని అదేదో పెద్ద పెద్ద టైటిల్ అదేమన్నా, అంత భారతరత్న టైటిల్ అదేమన్నా అరుచుకుంటా చెప్తున్నావు నువ్వు.